టీమిండియా మాజీ సారథి చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలోనే కాదు పన్ను చెల్లింపుల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ఉన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా ఎంఎస్ ధోని అగ్రస్థానంలో నిలిచారు. ఈ కీలక సమాచారాన్ని బీహార్, జార్ఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డాక్టర్ డి సుధాకర్ రావు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20,000 కోట్ల పన్ను వసూలు కాగా అందులో 12,000 కోట్లు ఒక్క జార్ఖండ్ నుండే లభించడం విశేషం. ధోని ఆర్థిక సామ్రాజ్యం విషయానికి వస్తే అధికారికంగా వెల్లడించకపోయినా కూడా ఎంఎస్ ధోని ఈ ఏడాది సుమారుగా 38 కోట్ల పన్ను చెల్లించినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. 2026 మే నాటికి ఆయన నికర ఆస్తుల విలువ మరియు వ్యాపార విస్తరణ ఈ విధంగా ఉంది. నికర సంపద విషయానికి వస్తే సుమారుగా 1,060 కోట్లు అన్నమాట. వార్షిక ఆదాయం విషయానికి వస్తే వివిధ వనరుల ద్వారా ఏడాదికి 75 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. పెట్టుబడులు మరియు బ్రాండ్స్ విషయానికి వస్తే కార్స్ 24, గరుడ ఏరోస్పేస్, ఖటాబుక్ వంటి స్టార్టప్లలో ఇన్వెస్టర్గా 7 ఇంక్ బ్రీవ్స్, హౌస్ ఆఫ్ బిర్యానీ వంటి బ్రాండ్లలో భాగస్వామిగా ఉన్నారు. క్రీడల విషయానికి వస్తే చెన్నైయిన్ ఎఫ్సి ఫుట్బాల్, మహి రేసింగ్ టీం ఇండియాకు సహా యజమానిగా ఉన్నారు. జీవన శైలి విషయానికి వస్తే రాంచీలో 7 ఎకరాల భారీ బంగ్లా, 43 ఎకరాల ఫామ్ హౌస్ లో వాణిజ్యపరమైన సాగు మరియు 100కు పైగా వింటేజ్ బైక్ల సేకరణ ఆయన ప్రత్యేకత. భారతీయ క్రికెటర్లలో ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు అన్న విషయానికి వస్తే 2023-2024 ఆర్థిక సంవత్సరం ఆధారంగా చూస్తే భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న టాప్ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు 66 కోట్లతో. ఎంఎస్ ధోని విషయానికి వస్తే 38 కోట్లు, సచిన్ టెండూల్కర్ 28 కోట్లు, సౌరవ్ గంగూలీ 23 కోట్లు, హార్దిక్ పాండ్యా 13 కోట్లు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ కూడా ధోని మరియు సచిన్ టెండూల్కర్ వంటి వారు ఇప్పటికీ కూడా భారీగా పన్నులు చెల్లిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం గమనార్హం.